హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఎంసెట్ ఫ్రీ 2025 కోచింగ్ అనేది మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఫంక్షన్స్కి సంబంధించి బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్, ఫార్ములాస్ అండ్ డొమైన్ ఆల్జిబ్రాయిక్ ఇస్తే ఏంటిది, అండ్ 1/f ఉంటే ఏంటి, 1/√f ఉంటే ఏంటి, √f ఉంటే ఏంటి అనేది చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బేట, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, లాగర్థమిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు డొమైన్ ఏ విధంగా కనుక్కోవాలి. లాగర్థమిక్ ఫంక్షన్ విత్ బేస్ సంథింగ్ వాల్యూ ఇస్తే ఎలా కనుక్కోవాలి, ఓన్లీ లాగ్ x మైనస్ a, లాగ్ x మైనస్ 3 అలా ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియోలో చాలా చాలా క్లియర్గా చెప్తాను. నేను మీకోసం ఈ కోర్స్ అనేది లాంచ్ చేశాను కాబట్టి మీరు లైక్ షేర్ చేయడం కంపల్సరీ మర్చిపోవద్దు బేట. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ మనకు వచ్చేసి లాగ్, యాక్చువల్గా ఫంక్షన్ని y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x అంటాము. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఆర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ ఫంక్షన్. అంటే మీరు y ఈజ్ ఈక్వల్ f ఆఫ్ x ఈక్వల్ టు ఇవి గివెన్ ఫంక్షన్ అని రాయొచ్చు, లేదా y ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ ఫంక్షన్, ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఇక్కడ మన కండిషన్ ఏంటిదంటే ఆల్వేస్ ద లాగర్థమిక్ ఫంక్షన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఎప్పుడు డొమైన్ని డిఫైన్ చేస్తాము అంటే ఇది ఎప్పుడు మనకి వెల్ డిఫైన్ అవుతుందో అప్పుడు డొమైన్ని డిఫైన్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు దీని డొమైన్ 0 ఇన్ఫైనైట్ మధ్యలో ఉంటుంది, అంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఓకే, దట్ ఈస్ వన్ కండిషన్. అండ్ అంటే ఎక్స్ అనేది కంపల్సరీ మనకి ఏముండాలి, ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఈ బేస్లో ఏదైతే వాల్యూ తీసుకుంటారో దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. రిమెంబర్ దట్ కాన్సెప్ట్. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది ఇచ్చారండి, ఇక్కడ ఏముంది, ఫస్ట్ లాగ్ ఆఫ్ x మైనస్ 5 గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటిది, మనం ఏం తీసుకుంటాం, లాగ్ ఆఫ్ x మైనస్ 5 గ్రేటర్ దెన్ 0 అయి ఉండాలి. అండ్ ఫ్రమ్ దట్ x మైనస్ 5 అనేది గ్రేటర్ దెన్ 0, 1 కండిషన్ అట్లా రాయొచ్చు. ఈజ్ ఇట్ విజిబుల్? Yes, x minus 5 greater than 0 and base value it should be not equal to 0 and not equal to 1. Remember that. That's it. అంటే ఇదేంటిది, నాకు ఎక్స్ గ్రేటర్ దెన్కి దట్ వైపు తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది, గ్రేటర్ దెన్ 5, ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు 0. అవునా? ఇప్పుడు నేను నెంబర్ లైన్ మీద తీసుకుంటే డొమైన్ ఏమవుతుంది, మైనస్ ఇన్ఫైనైట్. This is -1, 0, 1, some 2, 3, 4, 5. ఓకే, ఏమంటున్నాను నేను ఇక్కడ, కనిపిస్తుందా అండి లాస్ట్ వరకు? ఎస్, క్లియర్. ఇక్కడ ఏంటిది అని అంటే గ్రేటర్ దెన్ 5, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయినప్పుడు ఇంక్లూడింగ్ 5 వస్తుంది. గ్రేటర్ దెన్ 5 అన్నప్పుడు 5 కాకుండా రిమైనింగ్ రీజియన్ అంటే ఈ రీజియన్ వితౌట్ 5. ఓకే, బట్ నాట్ ఈక్వల్ టు 0, 1 అంటే ఎక్సెప్ట్ దీస్ 2 వాల్యూస్. గ్రేటర్ దెన్ అన్నప్పుడు నేను అసలు 0 కంటే, మనకి 5 కంటే గ్రేటర్ దెన్ అంటే 0, 1 రాదు. అంటే ఫంక్షన్ యొక్క డొమైన్ ఏమని రాస్తాను నేను ఇక్కడ, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ వాట్, ఓపెన్ బ్రాకెట్ ఫ్రమ్ వేర్ టు వేర్, 5 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఏంటిది, 5 ఇంక్లూడ్ చేయొద్దు. ఓకే సరే, సేమ్ ఇది ప్రాబ్లమ్ని నేను ఇంకొక విధంగా అడుగుతాను. రిమెంబర్ ద కాన్సెప్ట్, అసలు మర్చిపోవద్దు. చూడండి, ఇదే ప్రాబ్లమ్ని నేను ఎలా అడుగుతానంటే, దిస్ ఇస్ వాట్, లాగ్ ఆఫ్ x మైనస్ 5. x మైనస్ 5 కదా, 5 మైనస్ x అని తీసుకోండి. ఇప్పుడు ఏం తేడా వస్తుంది చూద్దాం. ఓకే, మన కాన్సెప్ట్ ఏంటిది, మీకు ఏం అర్థమైంది, ద ఫస్ట్ లాగర్థమిక్ ఫంక్షన్ లాగ్ ఆఫ్ 5 మైనస్ x గ్రేటర్ దెన్ 0, 1 అండ్ ఇంకొకటి ఏంటిది, దిస్ బేస్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బేస్ నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి మనం 5 మైనస్ ఎక్స్ని గ్రేటర్ దెన్ 0 అంటాం, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1. 5 మైనస్ ఎక్స్, బట్ ఆల్జిబ్రాకి నెగిటివ్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 అని రాయండి. దీన్ని, ఈ మైనస్ని రిమూవ్ చేయాలి కాబట్టి -1తో మల్టిప్లై చేస్తే ఇది ఎక్స్ అవుతుంది, ఇది -5 అవుతుంది. -1తో ప్రోడక్ట్ చేశాను అంటే ఎక్స్ మైనస్ 5. ఈ 5 అటు తీసుకెళ్ళాం అనుకోండి, ఎక్స్ గ్రేటర్, సరే ఇప్పుడు మీకు ఇక్కడ ఇది ఏమవుతుంది అని అంటే, చూడండి నాన్న, నేను 5తో చేస్తున్నాను రైట్,
ఏం చేస్తున్నాను 5తో చేస్తాం, మైనస్తో ప్రోడక్ట్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. అంటే ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది, -5 గ్రేటర్ దెన్ విల్ బికమ్ టు లెస్ దెన్, అంటే లెస్ దెన్ అటువైపు తీసుకపోతే ఇది +5, అంటే ఎక్స్ అనేది లెస్ దెన్ 5. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటిది, నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను నెంబర్ లైన్ మీద తీసుకున్నా అనుకోండి, -∞, 0, 1, 2, 3, 4, 5, 6, so on, -1, -2. ఓకే, ఏమంటున్నాను, లెస్ దెన్ 5. లెస్ దెన్ 5 అంటే నాకు 5 రాదండి. ఓకే, 5 కాకుండా రిమైనింగ్ పార్ట్ అంటే ఈ రీజియన్. ఓకే, ఈ రీజియన్, బట్ ఈ రీజియన్లో ఎక్సెప్ట్ దీస్ 2 వాల్యూస్ 0, 1 అనేవి నాకు అవసరం లేదు. అప్పుడు ఎలా రాస్తాము, ఇంతకంటే ఈజీగా ఇక్కడ రాసాము. ఇలా రాసేటప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటిది అని అంటే, చూడండి ఎలా రాస్తాం మనం, ఇలా రాసినప్పుడు డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ రీజియన్ అంటున్నాను, 5 నుంచి మైనస్, లెస్ దెన్ కాబట్టి -∞, ఓపెన్ ఇంటర్వల్ -∞, 5 యూనియన్, ఎలా రాయాలి, యూనియన్ ఎక్స్క్లూడింగ్ ఎక్సెప్ట్, నాట్ యూనియన్, ఎక్సెప్ట్ విచ్ వాల్యూస్ 0, 1. అర్థమైంది కదా, ఈ విధంగా రాయాలి, చాలా క్లియర్గా ఉంటుంది. జస్ట్ నోట్ డౌన్. ఐల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమని అడిగారు మనకి ఇక్కడ ఫంక్షన్, చూడండి బెట్ట, ఇందాక డైరెక్ట్ ఇచ్చారు రైట్, ఇక్కడ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 2x - 3 log of √3 - x ఇంటూ x + 1. అంటే మనకి డినామినేటర్లో లాగరిథం ఉంది, అంటే 1/f ఫామ్లో ఉంది. 1/f ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, f ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకని, ఇఫ్ f ఈజ్ 0 ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఇక్కడ f అంటే ఏంటిది, నాకు ఇక్కడ log of √3 - x x + 1 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అర్థమైందా, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అండ్ ఇండైరెక్ట్ గా ఏమంటున్నాను నేను, √3 - x + 1 అనేది ఏం కావాలంట మనకి, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, నాట్ ఈక్వల్ టు 0. ఇంకొకటి అర్థం చేసుకోండి, ఒకవేళ ఇక్కడ 1 ఉందనుకోండి, log 1 బేస్ 0 అంటే అది మనకేమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ 1 ఉందా, log 1 బేస్ ఏ ఇలా ఉంటే మనకి 0 అవుతుంది. అంటే మనకి ఏం తెలియాలి, √3 - x అనేది నాట్ ఈక్వల్ టు 1 కూడా అవ్వాలి, అదొక కండిషన్. అండ్ ఇంకొకటి, దిస్ x + 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, x + 1 నాట్ ఈక్వల్ టు 1. ఇందాక మనకు తెలుసు బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి. నేను దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేస్తాను. స్క్వేర్ చేస్తే ఇది 3 - x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 స్క్వేర్. అప్పుడు ఆల్జిబ్రాయిక్ని ముందు రాశాను అనుకోండి, -x + 3 నాట్ ఈక్వల్ టు 1. దీన్ని -1తో ప్రోడక్ట్ చేస్తే ఇదేమవుతుంది, x అవుతుంది, ఇది -3 నాట్ ఈక్వల్ టు -1. నేను దీన్ని అటువైపు తీసుకెళ్తే నాట్ ఈక్వల్ టు -1 + 2, అంటే నాకు ఎంత వస్తుంది, 2. -1 + 3 అంటే 2 వస్తుంది. మీకు ఏమర్థమైంది, x అనేది నాట్ ఈక్వల్ టు 2 అవ్వాలి. ఇక్కడ నుంచి ఏమొస్తుంది చెక్ చేద్దాం మనం. ఈ 1 అటు తీసుకెళ్తే x నాట్ ఈక్వల్ టు -1, ఈ 1 అటు తీసుకెళ్తే నాట్ ఈక్వల్ టు 1 - 1, అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 2 కండిషన్స్ వచ్చాయి, బేస్లో నాట్ ఈక్వల్ టు 1 కావాలి, నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నేను గనక నెంబర్ లైన్ తీసుకొని డొమైన్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఫస్ట్ డొమైన్ మీద వాల్యూస్ తీసుకోండి, 0, -1, -2, 1, 2, 3, 4. ఏమంట, -1, 0, 2. ఓకే, ఇవి కాకుండా అని అంటున్నాను. ఇవి కాకుండా అని అన్నప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి అని అంటే, చూడండి, నాట్ ఈక్వల్ టు 2. అండ్ ఇంకొక కండిషన్ మనం మర్చిపోయినాము, అదేంటిది అని అంటే
అదేంటిది అని అంటే దిస్ ఈస్ గ్రేటర్ దెన్ 0 మర్చిపోయినాం. ఏంటిది ఫస్ట్ లాగ్ ఫంక్షన్ ఇది నాట్ ఈక్వల్ టు 1. జనరల్గా అయితే ఇది గ్రేటర్ దెన్ 0 తీసుకుంటాం కదా. √3 - x గ్రేటర్ దెన్ 0, గ్రేటర్ దెన్ 3 - x గ్రేటర్ దెన్ 0, రైట్? గ్రేటర్ దెన్ 0, బట్ నేను ఇది ఇలా రాస్తే -x+3 గ్రేటర్ దెన్ 0, మైనస్తో ప్రోడక్ట్ చేస్తే x - 3 లెస్ దెన్ 0 అవుతుంది. అంటే x అనేది లెస్ దెన్ 3, ఇది మర్చిపోయాం మనం. ఇది జనరల్ 0 అవ్వకుండా కండిషన్, అందుకే ఇలా ఇస్తారు క్రిటికల్గా. ఒకటి x లెస్ దెన్ 3 అంటే ఏం కావాలి, -1, 0, 2 కావద్దు, అండ్ x వాల్యూస్ 3 కంటే తక్కువ ఉండాలి. 3 కంటే తక్కువ ఉండాలి అంటే 3 కాకుండా రిమైనింగ్ వాల్యూస్. ఓకే, అంటే ఎలా రాస్తాము దానికి, ఇటు తక్కువ వైపు అంటే -∞, 3 ఓపెన్ ఇంటర్వెల్ u అండ్ ఎక్సెప్ట్ వాట్ ఆర్ ద వాల్యూస్ 0, -1, 2, 0, -1, 2. This is what my domain of the function. First, logarithmic not equal to 0 in that function value. Why? Because if you put 1, this will become to 0. ఓకే, తర్వాత బేస్ నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1. మళ్ళీ రూట్లో ఉన్న ఫంక్షన్ అనేది మనకి ఏం కావాలి, గ్రేటర్ దెన్ కావాలి. నేను ఇన్ఈక్వాలిటీని చేంజ్ చేశాను. ఇక్కడ -1తో ప్రోడక్ట్ చేస్తే ఇది ప్లస్, ఇది మైనస్, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయింది. x లెస్ దెన్ 3, x లెస్ దెన్ 3 తీసుకున్నాను ఎక్సెప్ట్ దీస్ 3 వాల్యూస్. అర్థమైంది కదా, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ వన్. ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు, ఇక్కడ 1 అండి ఇది. ఓకే, డినామినేటర్లో √x అంటే ఫస్ట్ దిస్ వన్ లాగ్ x - 3 ఏం కావాలి, నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, 1/0 అన్డిఫైన్. దాని తర్వాత ఏం కావాలి అని అంటే దిస్ x అంటే ఇది కూడా నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 1 అవ్వాలి ఒకటి. ఓకే, ఎందుకని, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 అది నాకు 0 అవుతుంది. దాని తర్వాత రూట్లో ఉన్న ఈ ఫంక్షన్ ఏం కావాలి, గ్రేటర్ దెన్ 0 అయినప్పుడే పాజిటివ్ అవుతుంది. అండ్ దీని నుంచి నేను x అనేది ఏమవుతుంది అటువైపు తీసుకెళ్తే నాట్ ఈక్వల్ టు 1 ప్లస్ అటు వెళ్తే 1 + 3 అంటే x ఈస్ నాట్ ఈక్వల్ టు 4 అవ్వాలి అండ్ x గ్రేటర్ దెన్ 3 అవ్వాలి. ఓకే, ఈ 2 కండిషన్స్తో నేను డొమైన్ రాయాలి అని అంటే ఏం కావాలి, అండ్ ఇంకొకటి బేస్ ఏం లేదు కాబట్టి మీరు ఏం చెక్ చేయొద్దు. నెంబర్ లైన్ తీసుకున్నాను 0, 1, 2, 3, 4, -1. ఏంటంట 3 కంటే పెద్దగా ఉండాలి అంటే ఎక్స్క్లూడింగ్ 3 కాకుండా పెద్దగా ఉండాలి, బట్ అందులో 4 ఉండకూడదు. 3 కంటే పెద్దగా అని అంటే ఏంటిది, 3 ఓపెన్ ఇంటర్వెల్ 3 to infinite ఎక్సెప్ట్ వాట్ ఆర్ ద వాల్యూ ఫ్రమ్ దట్ 4 కావద్దు. దట్ ఈజ్ మై డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇక్కడి వరకు మీరు ఇలా చూసారు. సింపుల్ లాగ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. చూడండి, ఇందాక లాగ్ సంథింగ్ లాగ్ f of x సమ్ బేస్ x ఇచ్చినప్పుడు చూసాము. ఓన్లీ లాగ్ ఆఫ్ f of g of x ఇలా ఉంటే, లాగ్ ఆఫ్ సంథింగ్ ఫంక్షన్ ఉంటే దిస్ ఫంక్షన్ ఏం కావాలంటే డొమైన్ అంటే g of x ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. అంటే ఇక్కడ నేను ఇది తీసుకున్న ఎగ్జాంపుల్ లాగ్ ఆఫ్ g of x అంటే ఏంటిది, a² - x² ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 డొమైన్ కనుక్కోమంటే. అంటే మీకు ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్కి నాకు నెగటివ్ ఉంది కాబట్టి నేను నెగటివ్తో ప్రోడక్ట్ చేస్తాను నెక్స్ట్ స్టెప్లో. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా రాసేసి నెగటివ్ -1తో ప్రోడక్ట్ చేస్తే ఇది x² అవుతుంది, ఇది -a² గ్రేటర్ దెన్ విల్ బికమ్ టు లెస్ దెన్ 0 అంటే x² లెస్ దెన్ a². లేదా మనకి దీనికి ఫ్యాక్టర్స్ ఏంటిది, x - a ఇంటూ x + a లెస్ దెన్ 0 అంటే x - a లెస్ దెన్ 0, x + a లెస్ దెన్ 0 అంటే ఏంటిది, x లెస్ దెన్ a, x లెస్ దెన్ -a. ఏంటంట x లెస్ దెన్ a, x లెస్ దెన్ -a. ఇప్పుడు మనం వేవీ కర్వ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంట ఒకటి a ఇచ్చారు, ఒకటి -a ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ ప్లస్, నెగటివ్ ప్లస్. ఎప్పుడైనా మనకి మెయిన్ ఎలా ఉంది, నాకు ఇక్కడ ఫంక్షన్ వాల్యూ ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ చూడండి,
దిస్ ఈజ్ ఇలా ఉంది రైట్. ఆఫ్టర్ చేంజింగ్ లెస్ దెన్ ఉంది కాబట్టి నేను నెగటివ్ పార్ట్ కన్సిడర్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి నాకు డొమైన్ ఆఫ్ దిస్ ఈజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి -1 to -a to a, సారీ -a to a, లెస్ దెన్ నాట్ ఈక్వల్. మీరు ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఈ బ్రాకెట్ తీసుకోవాలి, బట్ ఓన్లీ లెస్ దెన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ రైట్. ఇప్పుడు ఇది బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్ నేను కొన్ని ఇస్తాను చూడండి. లాగ్ ఆఫ్ 4 - x² లాగ్ ఆఫ్ 9 - x² ఇక్కడే రాద్దాము. లాగ్ ఆఫ్ 25 - x² లాగ్ ఆఫ్ 7 - x². ఎంత వస్తుంది చెప్పండి? లాగ్ ఆఫ్ 4 - x² అంటే నేను రూట్ ఫైండ్ అవుట్ చేస్తే x - 2 ఇంటూ x + 2 అంటే +2 - 2. ఇందాక ఎంత వచ్చింది నాకు? -a, ఓపెన్ ఇంటర్వెల్ రైట్. ఇక్కడ కూడా ఏంటిది -2, 2. ఇక్కడ ఏంటిది ఫ్యాక్టర్స్ x - 3 ఇంటూ x + 3 అంటే -3, 3. ఇక్కడ ఏమొస్తుంది -5, 5. మరి ఇక్కడ ఏమొస్తుందో మీరు నాకు కమెంట్ చేయండి కంపల్సరీ. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ వన్ మోర్ ప్రాబ్లం. సరే, ఇలా ఇచ్చినప్పుడు ఓకే, మరి గ్రేటర్ దెన్ ఇచ్చినప్పుడు ఏంటి? సారీ, డిఫరెంట్గా ఇక్కడ a - x² ఇచ్చారు కదా, x² - a ఇచ్చినప్పుడు ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటిది అంటే లాగ్ ఆఫ్ x² - a² ఇచ్చారు, ఇందాక a² - x². అప్పుడు ఇదేం కావాలి? x² - a² గ్రేటర్ దెన్ 0 అంటే x + a ఇంటూ x - a గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు వేవీ కర్వ్ తీసుకుంటే -∞ +∞ a - ఎప్పుడైనా ఫస్ట్ పార్ట్ ప్లస్, నెక్స్ట్ నెగటివ్, నెక్స్ట్ ప్లస్. మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి కన్సిడర్ పాజిటివ్ రీజియన్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ టు లేదు, గ్రేటర్ దెన్ మాత్రమే ఉంది. ఈక్వల్ టు ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్. ఇక్కడ ఏంటిది ఓపెన్ బ్రాకెట్ అంటే -∞, -a యూనియన్, ఇట్లా 2 పార్ట్స్ వచ్చినప్పుడు a, ఇన్ఫైనైట్. అర్థమైంది కదా? ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను చూడండి. నేను మీకు ఇదే ప్రాసెస్లో మీరు ఇది చెప్పండి. లాగ్ ఆఫ్ x² - 16 and another one log of x² - 49. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటిది? x - 4, x + 4 అంటే సేమ్ ఇదే రాయాలి. ఏంటిది? -∞ to -4 యూనియన్ 4 to ఇన్ఫైనైట్. ఇక్కడ ఏంటిది ఫ్యాక్టర్స్? x - 7, x + 7 అంటే ఏంటిది? -∞, -7 యూనియన్ 7, ఇన్ఫైనైట్. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది లాగరిథమిక్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్లాసెస్లో మాడ్యులస్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అండ్ స్టెప్ ఫంక్షన్, ఓకే, వాటి మీద డిస్కస్ చేద్దాము. అండ్ రేంజ్ కనుక్కోవడం ఎలా, అండ్ బైజెక్షన్, ఇంజెక్షన్ అవి ఉన్నాయి కదా 1, 1 అంటూ, వాటి మీద కూడా షార్ట్ ట్రిక్స్ చెప్తాను బిడ్డ. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.